హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల విడుదలైన ఉపేంద్ర నటించిన యూఐకి ఊహించినట్టే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రమోషన్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సినిమా అర్థం చేసుకోవడానికి కష్టపడాలని అన్న మాటలు నిజమైనట్టు థియేటర్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు, కానీ టాక్ మీద చాలా నమ్మకం పెట్టుకున్న టీంకు చివరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇంకో 2-3 రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అయితే విచిత్రమైన ఆలోచనలు, బోల్డ్ డైలాగులతో ఆసక్తి రేపే ఉపేంద్ర ఈసారి టైటిల్ కార్డులోనే జనాలను కవ్వించే పని పెట్టుకున్నారు. అది కూడా కన్ఫ్యూజింగ్ గా ఉండడం సినిమాను మించిన ట్విస్ట్. ఉపేంద్ర 2 సూచనలు ఇచ్చారు. ఒకటి, మీరు బుద్ధిమంతులైతే తక్షణం థియేటర్ నుంచి వెళ్ళిపోండి. రెండోది, మీరు ఫూల్స్ అయితే సినిమా చివరి దాకా చూడండి. బాగున్నాయి కదూ. అంటే టికెట్ కొన్న ఆడియన్స్ తెలివైన వాళ్ళు అనుకుంటే సెలవు తీసుకోవాలి, లేదు చివరి దాకా చూస్తామంటే మూర్ఖులమని ఒప్పుకున్నట్టు. భలే ఉంది కదా. ఇది చూసిన వాళ్లకు నవ్వు రాకుండా ఉంటుందా? ఉప్పి తెలివితేటలకు చప్పట్లు కొట్టకుండా మనసు ఊరుకుంటుందా? కర్ణాటకలోని యూఐ భారీ వసూలతో మొదలైంది. తెల్లవారుజామున 6 గంటల షోల నుంచి ఫ్యాన్స్ ఓ రేంజ్లో సందడి చేయడం మొదలుపెట్టారు. పోటీ తీవ్రంగా ఉంది కనుక తెలుగులో యూఐ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సామాన్యులకు దీని స్క్రీన్ ప్లే అంతగా కొరుకుడు పడని వైనం పబ్లిక్ టాక్లో ఉంది. ఒకవేళ ఇది కనుక ఆశ్చర్యకరంగా పాజిటివ్గా మారితే హిట్ కొట్టొచ్చు, లేదంటే కష్టమే. బచ్చల మళ్ళీ విడుదల పార్ట్ 2లకు సైతం యునానిమస్గా రిపోర్ట్స్ లేవు. మిక్స్డ్ రియాక్షన్స్లో ఎవరు బెటర్ అని తేలడానికి సోమవారం దాకా ఆగాల్సి ఉంది. స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర రూపొందించిన యూఐ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయింది. పబ్లిసిటీ మొత్తం ఆయనే ముందుండి అన్ని భాషల్లోనూ చేసుకోవడం కూడా ఉప్పి స్టైలే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.